ఇష్టం అనేసి అంటేనేమో తనకు ఉంది చెప్పింది, బట్ నేను తనకు క్లియర్ చెప్పేసాను, నాకు చాలా ఉంది, గేమ్ వైజ్ గా నేను నా ఆట ఆడుకుందామని వచ్చాను, అందరి ఫీలింగ్స్ నేనేం చేయలేను. ఇది చెప్పవా నాకు అండ్ ఇప్పుడు నేను స్ట్రైట్ గా తనకి చెప్పేలేంట్రా, తనకి చెప్తే తను ఫీల్ అవుతుందేమో. ఇఫ్ షీ ఇస్ గెట్టింగ్ హర్ట్, why am I avoiding? Why will I feel bad? Because she asked him, నువ్వు మాట్లాడట్లేదని బ్యాడ్ ఫీల్ అయ్యావు మాట్లాడాలి. Because we are friends. సో నేను అదే చెప్తున్నాను. అరే నీ ప్లేస్ లో ఎవరున్నా నేను హార్ష్ గా మాట్లాడలేను యశ్మి. నువ్వు ఏదేదో ఆలో ఊహించుకుంటున్నావు కాదు. బికాజ్ హౌస్ లో జరుగుతున్న టాపిక్ కాబట్టి అందరం మాట్లాడుకుంటారు కాబట్టి మాట్లాడాం ఈ టాపిక్స్ కూడా. అప్పుడు నువ్వేదైతే రోహిణి గారు కన్వే చేశారో రోహిణి గారు మాకు కన్వే చేశారు క్లియర్ కట్ గా. మాకు అర్థమైంది ఈవిడ చెప్పిన దాన్ని బట్టి యష్మి హ్యావ్ సమ్ ఫీలింగ్స్ టువర్డ్స్ నిఖిల్ అండ్ నిఖిల్ ఈస్ రిజెక్ట్ అనేది హౌస్ మెంబర్స్ కి ఒపీనియన్ వచ్చింది. సో మీరు చెప్పడం వల్ల చెప్పడం వల్ల ఆ డ్రీమ్ అనేది ఇప్పుడే తెలిసింది మా అందరికి. దాని తర్వాత అందరికి ఎట్లా వెళ్ళింది మళ్ళీ రాంగ్ గా? అరే అది నాకు తెలియదు, ఫెయిల్డ్ కరెక్ట్ గా చెప్పలేదు అక్కడ, అందుకే అక్కడ పాస్ అయ్యి చేసుకుంటొచ్చు కదా. తను ఎప్పుడన్నా చెప్పిందా ఏమని నువ్వంటే ఇష్టం నాకని చెప్పి? లేదు. నువ్వు ఎట్లా చెప్పావు నాకు? నేను అన్నానా ఆమె నాకు నేనంటే ఇష్టం అని చెప్పి? నాకు చెప్పింది తను అని చెప్పావు క్లియర్ గా. తను ఫీల్ అవుతుంది అన్నానే తప్ప తను నాకు ఎక్స్ప్రెస్ చేసింది చెప్పింది ఎక్స్ప్రెస్ చేసింది మాట యూజ్ చేయలేదు. తను నీకు చెప్పిందా నేను క్లియర్ గా అడిగా, ఓకేనా? దాని గురించే తను ఫీల్ అయింది, చెప్పడం వేరు రోహిణి, అదే చెప్తున్నా. నేను ఒకటే చెప్తాను వింటావా అంటే తనకు ఫీలింగ్స్ ఉన్నాయి, కన్ఫర్మేషన్ తర్వాత నేను నీకు చెప్పిందా తను ఎప్పుడైనా చెప్పింది, బట్ అయితే నేను చెప్పేసాను నాకు ఇలా ఉంది, సో నేను గేమ్ కి ఎఫెక్ట్ అవ్వదలుచుకోవట్లేదు, ఫ్రెండ్ గా ఉంటానని చెప్పేసాను. షీ సెడ్ ఓకే. ఇది చెప్పావు నాకు. వాట్స్ హ్యాపెనింగ్ పృథ్వీ, నాకు అర్థం కావట్లేదు. వాట్ ఐ టోల్డ్ యు షీ వాస్ ఫీలింగ్ దట్ మాట్లాడేది ఐ యామ్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే రోహిణి అట్లీస్ట్ వాడు ఏం ఫీల్ అవుతున్నాడు ఏంటి అని ఇలా ఎవరంటే ఇలాంటి ఇష్టం అని నేను ఎప్పుడైనా చెప్పాలి. అది అలా కన్వే అయ్యింది. ఎట్లా కన్వే అయ్యింది? వాడు ఏం చెప్పాడంటే చెప్తా క్లారిటీగా. వాడు ఏం చెప్పాడు, డ్రీమ్ వచ్చింది తర్వాత అది ఓకేనా, అది కట్ ఆఫ్ దాన్ని రోహిణి చెప్పాడు. బట్ ఆమెకి ఫీలింగ్స్ డీప్ గా మాట్లాడాను నేను, ఇంకెవరితో మాట్లాడాను. రోహిణి అడిగింది కాబట్టి నేను చెప్పా ఇలా ఉంది. ఆల్వేస్ రెడీ ఎవ్రీ డే. రోజు ఆ డిస్కషన్ మా ఇద్దరికి రాలేదు కదా. నేనేం పడిపడి సావట్లేదు నీ మీద, చిల్లవు, ఏం ఫీలింగ్ లేదు అని నేనే ఎన్నిసారి చెప్పాను. ఒక్క మాట సరే ఎందుకు ఈ టాపిక్ ఇంకా రాకూడదు మా మధ్యలో జస్ట్ ఇలా చెప్పు. జోక్ గా చెప్పిన సీరియస్ గా చెప్పిన చాలా రకంగా పోతే ఎందుకు ఇప్పుడు దీనికన్నా అది బెటర్ కదా. ఇలా వెళ్ళడం కన్నా ఎలా మిస్కమ్యూనికేషన్ అయి ఉంటది. నేనైతే నన్ను మర్చిపోయి నువ్వు బ్యాడ్ అవ్వకూడదు అనే ఆలోచించా. నేను అదే చెప్పా. అక్కడ ఒక అవతల పర్సన్ నువ్వు గట్టిగా అందరి ముందు చెప్పొచ్చు కదా అంటే అంత అందరి ముందు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఇట్ మైట్ గో రాంగ్. ఐఎమ్ నాట్ సరే తీసుకో, నీకు ఎలా కావాలో తీసుకో. సరే ఎవ్రీ టైం నీ గురించి ఆలోచించు. వదిలే యష్మి, నీకు ఎలా అనిపిస్తుందో నువ్వు అలా తీసుకో. యష్మి నీకు ఎలా అనిపిస్తుందో అలా తీసుకో. నేను ఇక్కడ కూడా 2 పాయింట్లు సోనియా చెప్పింది నేను ఒప్పుకోలేను. ఒప్పుకోదురా, అదే